చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం. దయగల తండ్రి, ప్రేమ తండ్రి, మీకు స్తోత్రాలు. మీ ఉచితమైన కృప చొప్పున మమ్మల్ని సజీవముగాను ఆరోగ్యముగాను నీ సన్నిధిలో నాయన కొనసాగుటకు మీరు ఇస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా, ఇదిగో తండ్రి, అయా మేము భయంకరమైన ఈ లోకంలో జీవిస్తూ ఉంటుండగా తండ్రి, నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉన్నది కనుక అయ్యా నాయన, మరి మీ వాక్యమును బట్టే మా నడతలను శుద్ధీకరించుకున్నాం కనుక తండ్రి, అనేక మంది స్త్రీల గురించి మేము ధ్యానిస్తుంటుండగా ఒక్కొక్క నాయన విషయాల్లో నాయన ప్రభువా మమ్మలను అయ్యా తండ్రి నీవు తర్ఫీదు చేస్తూ నీ కుమారుని సారూప్యంలోనికి మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మరొక స్త్రీ గురించి మేము ధ్యానించబోతుంటుండగా తండ్రి, అయ్యా నన్ను మరుగు చేయండి ప్రభా, మీరు మాట్లాడండి. నన్ను వినువారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా వాక్యానుసారం ప్రవర్తించే వారమే ఉండటానికి సహాయం చేయండి. శ్రద్ధ కలిగి నీ మాటలను మా హృదయాల్లో బదులుపరుచుకునే కృపను మాకు దయచేయమని, వచ్చిన ప్రతి బిడ్డని ప్రభా, ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, మరి మరొక స్త్రీ గురించి మనము ధ్యానించుకోబోతున్నాం. ఇశ్రాయేలీలు ప్రజల మీద తిరుగుబాటు చేస్తున్న రోజులవి. తిరుగుబాటు చేసి అణచివేయాలని ఫిలిస్తీయులు అనే శత్రువులు ఇశ్రాయేలీలను బహుగా వేధించుచున్న రోజులు. ఆ రోజులను ఏమనొచ్చు అంటే ఇశ్రాయేలీలకి చీకటి కాలంగా మనం చెప్పొచ్చు. ఎందుకు అంటే శత్రువు భయం చేత చాలా ఇబ్బందికరమైన స్థితిలో ఆ రోజు దేవుని ప్రజలు ఉన్నారు. అలాంటప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలీలను విడిపించి వారి బ్రతుకుల్లో వెలుగును నింపటానికి సూర్యుడు అనే పేరు కలిగిన సంసోన్ని దేవుడు పుట్టించాడు. దేవునికి స్తోత్రం. అయితే వారిని వెలుగులోనికి నడిపించడానికి బదులు ఈ యొక్క సంసోనే చీకటిలోనికి వెళ్ళిపోయి ఆ ఫిలిస్తీన్ల చేతిలో బందీగా మారిపోయిన దాఖలాలు. అయితే దేవుని చేత అభిషేకింపబడిన ఒక సేవకుణ్ణి ఎలా అంతమొందించాలో అలా అంతమొందించటానికి ప్రణాళికలు వేసిన ఒక స్త్రీ ఎవరు అంటే దెలీలా. ఆమె పేరు ఏంటండి? దెలీలా. ఈ దెలీలా అనే పేరుకు అర్థం ఏంటి అంటే డెలికేట్ అని అర్థం వస్తుంది. చాలా మరి సున్నితమైన లేకపోతే బలహీనమైన అని అర్థం వస్తుంది. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను దీనికి ఒక పేరు పెట్టుకున్నాను, అభిషక్తుని అంతమొందించిన స్త్రీ దెలీలా. అయితే ఈమె గురించి మనము ఎందుకు ధ్యానించాలి అనిపించింది నాకు. అది తెలుసుకోవడానికి ఏముంది ఈవిడ గురించి అంటే, దేవుడు వాక్యంలో రాయించాడు కాబట్టి ఖచ్చితంగా ఆమె గురించి మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా దేవుడు ఏర్పాటు చేసుకొని ప్రణాళికాబద్ధంగా పుట్టించిన సంసోని జీవితాన్ని ప్రభావితం చేసింది కనుక చెడ్డగా ఆమె గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ రెండు విషయాల్ని ఆధారంగా చేసుకొని ఈమె యొక్క జీవితాన్ని గురించి ధ్యానించినప్పుడు చాలా భయంకరమైన విషయాలు, లేక ఎంత అంటే చేతులారా వారి జీవితాన్ని పాడు చేసుకుంటారంటారు కదా, అలాంటి స్త్రీగా ఈమె నాకు కనిపించింది. సంసోన్ని దేవుడు పుట్టుకలోనే ప్రత్యేకపరుచుకున్నాను, పుట్టకముందే ప్రత్యేకపరుచుకున్నానని సెలవిచ్చాడు. నాజీరు చేయబడ్డాడని వానోహ భార్యకు చెప్తాడు కదా దేవుడు. నాజీరు చేయబడ్డం అని అంటే అర్థం ఏంటి అంటే ప్రత్యేకించబడ్డం. మన భాషలో చెప్పుకోవాలి అంటే దేవుడు తన కొరకు సంసోన్ని పక్కన పెట్టుకున్నాడు వాడుకోవాలని. దేవునికి స్తోత్రం. మనందరినీ కూడా దేవుడు ఏం చేశాడండి? ప్రత్యేకపరుచుకున్నాడు. అంటే పక్కన పెట్టుకున్నాడు అని అర్థం. కొన్ని విలువైన వస్తువులు మనం వెంటనే వాడేము, విలువైన వాటిని మనం ఏం చేస్తాం, ముందు వేరుపరుచుకుంటాం కదండి, అన్ని వాటితో కలిపేము. అలాగే దేవుడు ప్రతి ఒక్కరి పట్ల కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి వారిని వేరుగా ఉంచి వారిని వేరుపరిచి అంటే ఒక ప్రత్యేకమైన విధానంలో వారిని వాడుకోవాలని దేవుడు చూస్తాడు. అందుకు పుట్టకముందే కొన్ని కండిషన్స్ దేవుడు పెట్టి అతన్ని ఎలా పెంచాలి, ఎలా దేవుని కొరకు నిలబెట్టాలని తల్లిదండ్రులకు చెప్పాడు. అయితే దేవుడు ఆశించినంత మరి సత్ఫలితాలను సంసోను తీసుకురాకపోవడం చాలా విచారం. దేవుడు ఏమనుకున్నాడు అంటే, సంసోను నీవు నాకు ముఖ్యము అనుకుంటే, సంసోను ఏమంటున్నాడు అంటే, దెలీలా నువ్వు నాకు ముఖ్యం అంటున్నాడు. ఆలోచించేయండి. దేవుడు ఏమంటాడు? మీరు నాకు ముఖ్యం, మనమందరం ఆయనకి
ముఖ్యమైన వాళ్ళం, ఆయన రక్తం ఇచ్చి కొనబడిన వాళ్ళం. మనకేం ముఖ్యం అంటే దేవుడు కాకుండా అన్నీ ముఖ్యం, అంతే కదండి. అలాగే దెలీలా ఎవరికి ముఖ్యమైపోయారు అంటే సంసోనికి. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆమె అంటే అతనికి ఇష్టమైందంట, తల్లిదండ్రులతో గొడవాడి మరీ వెళ్ళాడు ఆమె దగ్గరికి. కనుక ఒక అభిషక్తుడు తన అభిషేకాన్ని కోల్పోవటానికి కారణం ఒక స్త్రీ అయితే, ఆ స్త్రీ కంటే ముందు ఆ అభిషేకం కలిగిన వ్యక్తి యొక్క బలహీనత కూడా మనం చెప్పాలి. చాలామంది ఇప్పుడు దేవుని బిడ్డలారా దేవుని పనిలోనే ఉంటాం, కానీ చేయరానివన్నీ చేస్తూ దేవుని పని చేసేసుకుంటూ వెళ్ళిపోతాం. అనుకుంటారు దేవుడు నన్ను వాడుకుంటున్నాడు కదా, నేను పాటలు పాడుతున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను బాగానే ఉన్నాను, అన్నీ ఉన్నాయి, కానీ నీలో అసలు లేదు. అదేంటి అంటే దేవుడిచ్చిన అభిషేకం లేదు. అలాగే సంసోను కూడా నాకున్న బలం ఇంకా ఇంత అంత వీరుడిని అనుకొని వెళ్ళిపోయాడు. కానీ దేవుని బిడ్డారా, శత్రువుల చేతిలో దేవుడిచ్చిన ఒక గొప్ప బలము అనే అభిషేకాన్ని అతను కోల్పోయాడు. అతని జీవితం గురించి మనం ఆలోచన చేసే ముందు అసలు దెలీలా ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ఈ దెలీలా గురించి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో మాత్రమే రాయబడుతుంది. ఈ న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం ఇంటికి వెళ్ళి మీరు ధ్యానించండి. అయితే ఆమె ఎక్కడ జీవిస్తుందంట? సోరేకు అనే లోయలో జీవిస్తుంది. ఎక్కడ జీవిస్తుందండి? సోరేకు అనే లోయలో జీవిస్తుంది. ఈమె ఫిలిష్తీయురాలు అని మనం డైరెక్ట్గా చెప్పడానికి లేదు. కొంతమంది చరిత్రకారులు ఏం చెప్తున్నారు అంటే, ఈమెకు ఎవరితో సంబంధాలు ఉన్నాయి అంటే దేవాలయపు సర్దార్లు అంటారు, తెలుసండి? సర్దార్లు అంటే తెలుసా? అదొక టీం. ఆ దేశానికి వాళ్ళు ఆ దేవాలయపు ఆ యొక్క కమ్యూనిటీకి లేకపోతే దానికి ఒక బృందముగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఒక స్త్రీకి పరిచయాలు ఎవరితో ఉండాలి? ఈవిడికి పరిచయాలు ఎవరితో ఉన్నాయి? పురుషులతో ఉన్నాయి. ఒక టీంతో ఆవిడికి పరిచయాలు ఉన్నాయి. అప్పటికే ఈ ఫిలిష్తీయులు అనే వాళ్ళని సంసోను చాలాసార్లు వేధిస్తాడు. ఒకసారి నక్కలకి తోకలు కట్టేసి పొలాల మీదకి వదిలేస్తే వాళ్ళ పొలాలన్నీ కూడా శుభ్రంగా ఈ నక్కలు ఏం చేస్తాడు? నాశనం చేసి పడేస్తాయి. ఒకసారి పచ్చి గాడిద ఎముకతో 1000 మందిని చంపేస్తాడు. చేయాల్సినంత చేశాడు. ఎందుకంటే సంసోను బలహీనుడు, నిజంగా చాలా బలహీనుడు. అంతకుముందు ఈ దెలీలా ఫస్ట్ ఏం కాదు, అంతకుముందు 2 అమ్మాయిల్ని మోహించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఆ కక్ష అనేది వాళ్ళకు ఉండిపోయి ఏం చేశారు అంటే, ఎలాగైనా ఇతనికి ఇంత బలం ఎక్కడిది, ఇతనికి ఇంత ధైర్యం ఎక్కడిది, ఇతన్ని మేము నాశనం చేయాలి అని చెప్పేసి కంకణం కట్టుకొని దెలీలాని వారు వాడుకున్నారండి. దెలీలా సంసోను దెలీలాని చూసి మోహించడం మాత్రమే కాకుండా ఆ దెలీలాని వాళ్ళు ఒక ఎరగా సంసోను కూడా వేశారు. వేసిన తర్వాత దేవుని బిడ్డరా, మీరు ముందుకు వెళ్తే చదువుతూ ఉంటే కొన్ని విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. సంసోను దెలీలా దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఆమె మోజులో పడ్డాడు. ఆమె మాటలు చాలా తీయగా ఉన్నాయి. ఆమె తొడ మీద పడుకోబెట్టుకుందంట. పడుకోబెట్టుకొని చక్కని మాటలు చెప్తుందన్నమాట. ఆటలాడుకున్నారు అక్కడ. అంటే అడుగుతుంది, నీ బలం ఎక్కడుంది సంసోన్, నీ బలం ఎక్కడుంది అంటే సంసోన్ వెటకారంగా అన్నాడు, నిరవంచి చెట్ల కొమ్మలు ఆ యొక్క దీనితో కడితే నా బలము తగ్గిపోతుంది, బంధిస్తే అన్నాడు. అది జరగలేదు. రెండోసారి మళ్ళీ అడిగింది, నీ బలం ఎక్కడ, నీకు ఇంత బలం ఎక్కడిది అనేసి అంటే మరి గట్టి తాళ్లతో నన్ను బంధిస్తే నా బలం పోతుంది అన్నాడు. అది కూడా జరగలేదు. ఇప్పుడు తొడ మీద పడుకోబెట్టుకొని దెలీలా చక్కని మాటలు చెప్తూ, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ఏమాత్రం ప్రేమించట్లేదు, ప్రేమిస్తే నాకు ఎందుకు అబద్ధం చెప్తున్నావని చాలా మంచి మాటలు చెప్తున్నాయి. సామెతల గ్రంథం 5, 6 అధ్యాయాలు చదివితే దేవుని బిడ్డలారా చాలా మాటలు ఉన్నాయి. వేశ్య యొక్క మాటలంట నునుపైన నూనె లాంటివి అంటండి. ఎలాంటివి? నూనె వేస్తే ఏమవుతుంది? స్మూత్గా జారిపోద్ది కదా, తేనె లాంటివి అంటది వాక్యం. ఆమె జార స్త్రీ ఉండు ఆ యొక్క వీధిలోను కూడా నువ్వు వెళ్ళొద్దు అంటది వాక్యం. మీరు చదవండి తర్వాత వచనాలన్నీ. ఆమె ఛాయకు కూడా నీవు పోక వెళ్ళొద్దు. ఆమె లోతైన గుంట అంటది 2వ అధ్యాయం. ఆమె లోతైన వేశ్య అంట, లోతైన గుంట. గుంటలో పడితే ఏమవుతుంది? లోతైన గుంటలో పడ్డారనుకోండి, బయటికి రావడం అవుతుందా?
అవదు. కనుక ఈ వ్యభిచారం అనేది కూడా అలాంటిదే. ఈ వేశ్యల జోలికి వెళ్ళడం, ఆ పాపానికి అలవాటు పడిన వాళ్ళు కొద్ది కొద్దిగా అందులోకి వెళ్ళిపోయిన తర్వాత అందులో నుంచి బయటికి రాలేరండి. సంసోన్ చూడండి, దెలీలా అనే ఆ యొక్క వేటగాడికి పక్షి చిక్కబడినట్లుగా చిక్కబడిపోయాడు. ఇంకా ఆమె వదులుతుందా? వదలట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ బేరం కుదుర్చుకుంది. 1100 వెండి నాణ్యాలు అంటే 63 కేజీలు వెండి అంటండి. బేరం కుదుర్చుకుంది. దేవుని బిడ్డలారా, సంసోను మోసపోతున్నాడు. పిచ్చిగా నన్ను ప్రేమిస్తుంది అనుకుంటున్నాడు. కానీ ఆవిడేం చేస్తుంది? ఆల్రెడీ తనకి కావలసిన స్వలాభాన్ని ఆమె చేకూర్చుకొని స్వార్థం కోసం ఇతన్ని వాడుకుంటా ఉంది. కనుక దేవుని బిడ్డలారా, వేశ్యల గురించి దేవుడు వేశ్య సాంగత్యాల గురించి చాలా పర్టికులర్గా చెప్తూ భయంకరమైన మాటలను వాడడం మనం చూస్తూ ఉంటాం. ఈ వేశ్య సాంగత్యాలు ఎలాంటివి అంటే 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో అంటాడు ఆయన, ఒక వధకు తేబడిన పశువు ఎలాగైతే వెళ్ళిపోతుందో, అది వధకి వెళ్తున్నానని తెలుస్తుందా? పశువుకి తెలీదు, వెళ్ళిపోతూ ఉంటుంది. ఆడేదో కొంచెం గడ్డి పెడుతుంటుంటాడు కదా, కొద్ది ఎక్కువ గడ్డి పెడుతుంటే గడ్డి దొరుకుతుంది కదా అని వెళ్ళిపోతాడు. తిరిగి చివరికి ఏం చేస్తాడు? వధ చేసేస్తాడు, చంపేస్తాడు. సేమ్ ఈ పరిచయాలు అనేవి చూపులతో ప్రారంభమవుతాయి, చిన్న చిన్న మాటలతో ప్రారంభం అవుతాయండి. చివరికి అవి ప్రాణాలను తీసివేస్తాయి. ఈ వేశ్య సాంగత్యాలకు అలవాటైన మరి మగాళ్ళ గురించి చెప్తూ వాక్యం 7వ అధ్యాయం ఏమంటుందంటే, వేశ్య సాంగత్యము చేయువాడికి రొట్టె తునకే మిగులును. ఏం మిగులుతుందండి? ఏం ఉండదు. భార్య అడిగితే ఒక చీర కొనరు, కానీ ఆవిడ అడిగితే మాత్రం 100 చీరలు కొని పెడతారు. ఆఖరికి బ్రదర్స్కి ఏం ఉండదు కదండి. భార్య మాటలు కఠినంగా కనిపిస్తాయి, వేశ్య మాటలు ఎలా కనిపిస్తాయి? ఎందుకంటే రాబట్టుకోవాల్సినంత రాబట్టుకోవాలి కాబట్టి వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ కిందకంటాడు, నిప్పులను ఒళ్ళో వేసుకుంటే కాలకుండునా? ఏమవుతుందండి? ఒళ్ళో నిప్పులు వేసుకుంటే కాలకుండా ఉంటాయా? చల్లగా ఉండదు కదా, కాలిపోద్ది. సేమ్ అలాగే వ్యభిచారంలోకి నువ్వు దిగిపోతున్నప్పుడు అది నిన్ను ఒకరోజు కాల్చేస్తుంది. ఒక వేటగాడు పక్షికి ఎర విసిరినట్లుగా ఆ పక్షి ఎలాగైతే అందులో చిక్కుకోవడానికి పరిగెడుతుందో, కనిపించే చిన్న ఆశని చూసి చిన్న బలహీనత కోసం వాళ్ళు ఏం చేస్తారంటే పరుగులు తీస్తూ ఆఖరికి వదకు తేబడిన జంతువులాగా, నేను వలలో మరి చిక్కుకున్న పక్షిలాగా, ఒళ్ళో వేసుకున్న నిప్పు ఎలాగైతే కాల్చేస్తుందో, లోతైన గుంట అంటాడు చూడండి. ఎంత భయంకరం. ఈరోజు మీరు ఎన్నో విషయాలు బయట చూస్తూ ఉంటారు. వీటికి అలవాటు పడిన వాళ్ళు ఒక పట్టాన బయటికి రాలేరు. అంత భయంకరమైన. అందుకే దేవుడు ముందే అంటున్నాడు, ఆ ఛాయ్కి వెళ్ళొద్దు, ఆ వీధుల్లోకి వెళ్ళొద్దు, అసలు ఆ జాడకే నువ్వు పోవద్దు. ఆ మాటలు నునుపుగా ఉంటాయి సుమా, జాగ్రత్త. నీ సొంత భార్యతో నువ్వు ఉండు, ఆమెతో నువ్వు ఆనందించు అని దేవుడు చెప్తా ఉన్నాడు. కానీ సంసోన్ ఏం చేశాడండి? అన్నీ పక్కన పెట్టేసి నాకు ఆమె కావాలి అనుకుని ఆమె వెంబడి వెళ్ళాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ తొడ మీద పడుకోబెట్టుకుంది ఆమె. చక్కని మాటలు మాట్లాడుతూ, సంసోను ఐ లవ్ యూ, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా? మరి నాకు ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నీకు ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది అని 1కి 10 సార్లు అంట ఆ 16వ అధ్యాయం చదువుతూ ఉంటే అతన్ని విసిగించిందంటండి. మాటల చేత ఏం చేసింది? విసిగించేసింది. సంసోన్ అంటే చచ్చిపోవాలనుకున్నాడంట ఆమె మాటలకి. ఏమంటే ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 7వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదవండి. మరి సొలొమోను గారికి స్త్రీలతో మంచి పరిచయం ఉంది కదా, చాలా మంచి పరిచయం. ఎంతమంది ఆయనకి భార్యలు? మర్చిపోకూడదు ఇలాంటి విషయాలు. 700 మంది భార్యలు, 300 మంది. మరి రాయమంటే రాయరా? ఇలాంటి మాటలన్నీ ఆయనే బాగా రాస్తారు. చదవండి ఆ మాట, 7వ అధ్యాయం 26వ వచనం, ప్రసంగి గ్రంథం. మరణము కంటే అమ్మా, మరణం కంటే ఏదైనా ఎక్కువ దుఃఖం కలిగిస్తుందా ఈ లోకంలో? కానీ అంతకంటే ఎక్కువ దుఃఖం కలిగించేది ఒకటి నాకు కనబడింది. అది వలల వంటిదై, ఉరుల వంటిదై, మనస్సును బంధకముల వంటి, ఉరులు వంటి మనసులు, బంధకము వంటి చేతులు కలిగిన స్త్రీ. చాలండి. దేవుని దృష్టికి మంచి వాళ్ళంట ఆమె నుంచి తప్పించుకుంటారు, కానీ పాపాత్ములందరూ ఆమె చేత చెక్కబడిపోతారు.
ఒక స్త్రీ గురించి సొలొమోను రాస్తూ, అబ్బా మరణము కంటే దుఃఖం కలిగించేది ఏంటో తెలుసా, ఈ బంధకములు, వలలు, ఉరులు వంటి మనస్సు కలిగిన స్త్రీ. స్త్రీలండి పట్టుకుంటే వదలరు పట్టాన, తెలుసా. వాళ్ళు బాధ భరించలేక బ్రదర్స్ ఎంతోమంది నిజంగా బయటికి చెప్పుకోలేక, లోపలికి మింగలేక, కక్కలేక ఉంటారు. మామూలుగానే మొండుతనం ఎక్కువ మనకి, సాధించాలి. గయ్యాళి అనే పేరు ఎందుకు వచ్చింది, 1కి 10 సార్లు మనం దాన్ని. అలాగే సొలొమోను విషయంలో కూడా 11వ అధ్యాయం రాజుల గ్రంథం 4వ వచనంలో ఉంటుంది, సొలొమోను చేసుకున్న భార్యలంట అతని మనస్సును అన్య దేవతల వైపు త్రిప్పివేసిరి. ఏం చేశారండి, మనస్సును దేవుని మీద నుంచి, జీవము కలిగిన దేవుని మీద నుంచి ఆ మనస్సును ఏం చేశారంట, ఆ దేవతల వైపు తిప్పేస్తారు. అంటే మీకు ఏమర్థం అవుతుంది, వాళ్ళు ఏమనుకుంటే అది సాధించి తీరుతారు. ఏమవుతుంది, ఏమనుకుంటే వాళ్ళు అది సాధించి తీరుతారు. అలాగే ఈ వేశ్య పరిచయాలలో పడిన పురుషులు కూడానండి ఫస్ట్ పాపం పడతారు. ఏదో అంత చందాలను చూసి, మా ఆవిడ ఎప్పుడు చూసి తిట్టుకొని ఉంటుంది, దాంతో పడలేకపోతున్నావు, నువ్వు బాగా మాట్లాడుతున్నావు, నీ చాటింగ్ బాగుంది, నీ ఫోన్ కాల్స్ బాగున్నాయి, ఐ లవ్ యూ, నువ్వంటే నాకు ఇష్టం, నీకు అది కొనిస్తాను ఇది కొనిస్తానని వెళ్తారు. తీరా వీళ్ళు వెళ్ళిన తర్వాత ఆవిడ వదలదు, ఆ జిడ్డు వదిలించుకోవడానికి ఇంకా మామూలు ఇది ఉండదు అనమాట. సో దేవుని పెట్టారా, అలాగ సంసోను వెళ్ళాడు. ఒక అభిషేకం కలిగిన వాడు, దేవుని చేత ప్రత్యేకింపబడినవాడు, ఒక మిరాకిల్ బేబీ అని చెప్పొచ్చు. పుట్టక ముందే యోహాను గురించి చెప్పబడ్డది, యేసు ప్రభువారి గురించి చెప్పబడ్డది. 3వది సంసోను గురించి దేవుని దేవదూత ముందే వచ్చి చెప్పింది. అంత దేవుడు నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు ముఖ్యము అనుకొని పుట్టించిన సంసోనండి ఒక వేశ్య చేతిలో బందీ అయిపోయాడు. ఏమైపోయాడండి, బందీ అయిపోయాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, మోసపోయాడండి. ఆమె ప్రేమిస్తుందనుకొని వెళ్ళాడు, ఆమె ప్రేమించట్లేదు, లాభం కోసం వాడుకుంది. అవతల వాళ్ళకి సంసోన్ని పట్టించడానికి మోసం చేసింది. బంధింపబడ్డాడు, మోసగించబడ్డాడు, తిరగల విసురుకున్నాడు, అంటే అవమానించబడ్డాడు, ఆఖరికి కోపోద్రేకుడైపోయాడు. దేవుని బిడ్డలారా, ప్రతీకారం తీర్చుకునే స్టేజ్కి వెళ్ళిపోయాడు. ఇన్ని పాపాలకి కారణం ఏంటంటే ఒక స్త్రీ. ఆమె వేశ్య అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమె నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఆమె సంసోన్లో కామ కోరికలను రేకెత్తించే విధంగా ఉంది. ఎలా ఉందంటే, చాలామంది ఉన్నారు అక్కడ స్త్రీలు, అందరికీ అట్రాక్ట్ అయ్యాడా అంటే లేదు. దెలీలా అంటే పిచ్చి, ప్రాణం. ఎందుకు అలాగైపోయాడు అంటే ఆమె ఆకర్షిస్తుంది. ఏం చేస్తుంది, ఆకర్షిస్తుంది. మేము దెలీలం కాదండి, ఆ పాపాన్ని ఎప్పుడో జయించేసామని మనం అనుకోవచ్చు. కానీ దెలీలా పోలికలు మనలో ఉంటాయి. ఏముంటాయి, పోలికలు. మనకి కూడా అప్పుడప్పుడు ఆకర్షించాలి. మనుషులు ఏం చేయాలి, ఆకర్షించాలి. అవసరం లేని సోకులన్నీ ఎందుకు చేసుకుంటాము అంటే ఇతరులకు ఆకర్షణీయంగా కనిపించటానికి. దేవుని పిల్లలు మాకు అలాంటివి తెలియవు అని అనుకోవడానికి లేదండి, గమనించాలి. అసలు సంఘానికి చేర్చబడ్డ వాళ్ళు దేవుని బిడ్డలారా, మనము ఎవరిని ఆకర్షించాలి అంటే దేవాది దేవుని హృదయాన్ని మనము ఆకర్షించాలి. హల్లెలూయా. ఆయన పేతురు పత్రికలో అంటున్నాడు, మీ అంతరంగమైన సౌందర్యమే నన్ను ఆకర్షించేది, బాహ్య సౌందర్యం కాదు. ఏ సౌందర్యము, అంతరంగ సౌందర్యం. కనుక పాపము చేయటము పాపము, పాపానికి ప్రేరేపించడము కూడా పాపం. మన ప్రార్థనలో ఒక విషయం ఏముండాలో తెలుసండి, ప్రభువా నన్ను చూసి ఎవ్వరూ చెడు తలంపు కలిగి ఉండకూడదయ్యా. రూతును చూసి అమ్మా అని బోయాజీ పిలిచినట్లుగా కదండి, నా ప్రవర్తన కూడా అలాగా ఉండాలి, నా వేషధారణ, నా వస్త్రధారణ కూడా అలాగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ రూతు దగ్గర ఉన్న బోయాజు చూడండి, వేగులు వారు చూడండి, రాహాబు దగ్గరికి వెళ్ళిన వేగులు వారు చూడండి, ఫరో భార్య చేతిలో, పోతీఫర్ భార్య చేతిలో మరి ఆమె కోరికకు బంధించాలని చూసిన యోసేపును చూడండి, వాళ్ళు పరిగెత్తి పారిపోయారు కదండి. ఏం చేశారు, పాపం నుంచి అవకాశం ఇవ్వలేదు. కానీ అందరూ అలా ఉండరు. బ్రదర్స్లో, పురుషుల్లో సాధారణంగా బలహీనత అనేది ఉంటుంది. ఈ పాపం విషయంలో మేము అతి పరిశుద్ధులు అని చెప్పుకోవడానికి ఎవరూ సరిపోరు.
ఏ స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఎప్పుడు శరీర సంబంధమైన కోరికలు పుడతాయో తెలియదు. ప్రతిరోజు కూడా అందుకే మనం వాటిని జయించేలాగిన దేవుని ఎదుట ప్రార్థన చేయాలి. ప్రభా, నా వల్ల ఒకళ్ళు బాగుపడకపోయినా పర్లేదు, కానీ నా వల్ల ఒకళ్ళు పాడైపోకూడదు. మనం తయారయ్యేటప్పుడే మనల్ని చూడగానే ఈమె పరిశుద్ధ స్త్రీలకు తగినట్లుగా ఉంది అని ఇతరులు మన గురించి చెప్పుకోవాలి. ఘనత ఎక్కడి నుంచి వస్తుంది? సౌందర్యం వల్ల, అందం వల్ల రాదు. ఘనత యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవుని బిడ్డలారా, కనుక సంఘానికి చేరుతున్న మనలో ఈ పరిణితి ఉంటుందా? ఈ పరిణితి ఉంటుందా? ఇంకా ఒకటికి రెండు దిగేసుకొని ఇంకా రోజు రోజుకి లోకం వైపే వెళ్తున్నామా? దేవుని వైపు దేవుని చూసుకుంటూ వెళ్తూ ఆయన హృదయాన్ని నేను ఆకర్షించాలి. నీ హృదయానికి దగ్గరగా నేను ఉండాలి ప్రభువా, అంతే తప్ప లోకస్తులను నేను ఆకర్షించకూడదు అని మనం ఎప్పుడు ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో వాటిని విడిచిపెట్టాలి. రెండోది దేవుని బిడ్డలారా, మనం తయారయ్యే విధానములో ఎవరిని కూడా మనము తప్పుడు చూపులకు మనం అవకాశం లేకుండా చూసుకోవాలి. రెండవది, ఆమె ఆటలు ఆడుతుంది. ఏం చేస్తుందండి? ఆటలు. చెప్పు, నీ బలం ఎక్కడుందో చెప్పు అని అందరినీ కూర్చోబెట్టి, సంసోన్ని కూర్చోబెట్టి ఆటలాడుతూ ఉంది. ఎక్కువ పాపాలు ఎక్కడ పుట్టుకొస్తాయి తెలుసండి? ఈ ఆటపాటల్లోనే పుట్టుకొస్తాయి. ఇప్పుడైతే అన్నీ ఆన్లైన్ అయిపోయి, ఆన్లైన్లో కూడా అమ్మాయిలు అబ్బాయిలు ఫేస్బుక్లు వాట్సాప్లు కదండి. పాపం అంతా రహస్యం అయిపోయింది ఈ రోజుల్లో. ఎందుకంటే వాటిలో పరిచయాలు ఒకరితో ఒకళ్ళు, అందులో ఆటలు, అందులో సరదాలు, అందులో ఆడుకోవడాలు, ఇవన్నీ మనకి ఆన్లైన్ అయిపోయాడు. కానీ ఒకప్పుడు మీకు జల్దీ ఫైవ్లను ఆడేవారు వీధుల్లో, అబ్బాయిలు అమ్మాయిలు కూర్చొని. మరి రాత్రిపూట ఈ కబడ్డీ ఆటలు ఊర్లోనమాట. ఇక్కడ మరి పల్లెటూరులో తెలుస్తుందా? యవ్వనస్తులు అనేక పండగల పేరట బయట ఏం జరుగుతుందో తెలుసండి? పవిత్ర స్థలాలు అనుకుంటున్న చోట కూడా ఒకరినొకరు చూసుకోవడానికి వెళ్ళి అక్కడ విపరీతమైన అర్థాలతో కూడిన ఈ సినిమా పాటలు లాంటివి పెట్టుకొని ఎంతోమంది పాపానికి ప్రేరేపించేలాగా అమ్మాయిలు స్త్రీలు ప్రేరేపించబడేగా మరి పురుషులు, మన లోకమంతా ఇదొక ధోరణి జరుగుతూ ఉంది. అందుకే దేవుడు అంటాడు, మనము అల్లరితో కూడిన ఆటపాటలకు దూరంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆమె చూడండి ఎంత భయంకరమైన స్త్రీగా కనిపిస్తూ ఉందో. నేను ఒక విచారంతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీకు. మేము సంఘానికి వచ్చాము, చర్చిలో ఉన్నాము, ఇది ఒక సెక్యూరిటీ ప్లేస్, ఇక్కడ పరిశుద్ధాత్మే పనిచేస్తుంది, ఇంకా పాపానికి చోటు లేదు అనుకోవడానికి లేదు. చచ్చే వరకు మన శరీరంలో కొన్ని బలహీనతలు మళ్ళీ వెంటాడుతూనే ఉంటాయి. ఒక సేవకుల ద్వారా నేను విన్న విషయం ఏంటి అంటే మనమందరం చర్చికి సంబంధించిన వాళ్ళం కాబట్టి నేను చెప్పే విషయాలన్నీ అవన్నీ లోకంలో లేండి, మనం ఎప్పుడు వచ్చేసాం బయటికి అని అనుకుంటాం. కానీ సంఘాల్లో కూడా ఈరోజు అనేక మంది స్త్రీలు ఇలా మోహపు స్త్రీలు, పాపానికి ప్రేరేపించే స్త్రీలు ఉండటం ఎంతో విచారం అండి. ఒక చర్చ్ పాస్టర్ గారు నాకు చెప్తుంటుంటే నేను విన్నాను, మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పారు. పాస్టర్ గారు చాలా మంచి, ఆయన మంచి పరిశుద్ధాత్మతో కలిగిన, చిన్నప్పటి నుంచి ప్రార్థన అనుభవం కలిగిన కుటుంబంలో మంచి సేవకుడు, చక్కని వాక్యం చెప్తాడండి, పెద్ద సంఘాలు ఆయనకి. అయితే రోజు ఇతను వాక్యం చెప్తుంటుంటే కూర్చున్న ఒక స్త్రీ అతని మీద మనసు పడేసుకుంది. కొంతమంది ఉంటారు తెలుసా, పాస్టర్లనే టెండర్ ఎవరికి పెట్టేస్తారంటే డైరెక్ట్ పాస్టర్లు పెట్టేస్తారు. ఎందుకంటే రోజు కనబడతాడు కదా కళ్ళ ముందు. ఏదో అంట విశ్వాసి అంట పాపాన్ని వెతుక్కుంటూ వెళ్తాడంట, పాపం అంట సంఘ కాపర్ని వెతుక్కుంటూ వస్తుందంట. అలాగే సంఘంలోకి వచ్చే స్త్రీలు చాలామంది చాలా తేడాగా ఉంటారు. ఎన్నో సంఘాలు నేను చూశాను అనుభవంతో. ఒక పాస్టర్ గారు అయితే ఇంట్లో భోజనం చేయడు, ఎప్పుడు చూసిన విశ్వాసుల ఇంట్లోనే భోజనం చేస్తాడు. వాళ్ళు అలా ఆకర్షిస్తారట. ఆయనకి కావాల్సిన వండి పెట్టి మంచి మాటలని చెప్పి భార్యాభర్తలకు నచ్చి ఇంకా గొడవలు పెట్టేస్తూ ఉంటారంట. ఇలాంటివి ఉన్నాయి సంఘాల్లో. అయితే ఈ సేవకుడు మంచి సేవకుడు, పరిశుద్ధాత్మ కలిగిన సేవకుడు, కానీ అతను చెప్తున్న వాక్యం అంతా వినట్లేదు ఆవిడ అతనికేసే చూస్తుంది. ఆమె సేవకుడు ఎంత బాగున్నాడో, ఎంత బాగా చెప్తున్నాడో, అలా ఆవిడ ఎంత బాగా చూసుకుని ఉంటాడో, ఇతనికి నేను కూడా భార్య అయిపోతే ఎంత బాగుంటుందో అని ఆలోచించి మరి వెలుగు దూత ఉంది కదా ఒకటి,
సాతాను నల్లగా ఉంటుంది అనుకోకండి, తెల్లగా ఉంటుంది. అది ఒకప్పుడు పరలోకంలో మంచి కళతో కూడిన దేవదూత. ఎక్కడ పడ్డది? సంఘాల మీదే పడ్డది. ఈమె హృదయంలో పడ్డది. సాతాను వచ్చి పడి ఏం చేసిందంటే, ఒకరోజు మళ్ళీ నేరుగా వెళ్ళి పాస్టర్ గారికి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని అంటే బాగోదు కదా. పాస్టర్ గారు ఎక్కడో చోట వాక్యంలో ఆ మాట వాడేస్తారు. ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి దర్శనం అనే పేరు పెట్టింది. దానికి ఏం పేరు పెట్టింది? దర్శనం. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఒకరోజు వెళ్ళి, పాస్టర్ గారండి నాకు భర్త లేడు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కదంటే, అవునమ్మా నీకోసం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మంచి భర్తను ఇస్తాడని ఆయన అంటున్నాడు అనమాట. అవును పాస్టర్ గారు, రాత్రి నాకు ఒక దర్శనం వచ్చింది, నేను ఎవరిని చేసుకోవాలని దేవుడు నిశ్చయించాడో నాకు తెలియచేశాడు అన్నదంట. అవునా అమ్మ, అటు చెప్పు, మనం వెళ్దాం, మాట్లాడదాం, నీకు పెళ్లి చేస్తానని పాస్టర్ గారు అంటుంటే మిమ్మల్నే చేసుకోమన్నాడు. ఏమన్నది? మిమ్మల్నే చేసుకోమన్నాడండి అన్నదంట. అంటే పాస్టర్ గారు చాలా తెలివైన వాళ్ళు. అలా తెలివైన వాళ్ళు కాకపోతే సేవ చేయలేము తెలుసండి. సేవలో భలేవి మాకు ఎదురవుతూ ఉంటాయి. అడుగు పెట్టగానే ఆ మనిషి ఏంటో మేము చదివేస్తాం ముందే, ఎవరిని ఎక్కడ పెట్టాలో పెడతాం. సో పాస్టర్ గారు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి, అయితే నిజమేనమ్మా, దేవుడు మన కన్ఫ్యూజన్లో పడిడు, మన దేవుడు చాలా మంచోడు, నీకు చెప్పాడు కాబట్టి నాకు కూడా చెప్తాడు, నాకు కూడా దర్శనం ఇస్తాడు. సో నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో నా సేవకుడా అని దేవుడు నాకు చెప్పేంతవరకు మనం వెయిట్ చేద్దాం. దేవుడు నాకు చెప్పిన తర్వాత నేను నిన్ను పెళ్లి చేసేసుకుంటాను అన్నాడు. విరిగిపోయింది కదా. ఎలా ఉంటుంది? అలాంటి వాళ్ళు ఉంటారు. పాస్టర్ గారు చెప్తున్నారు, సంఘాలకు వచ్చి వాళ్ళ కోసం రాత్రి పగలు కన్నీరు మున్నీరు ఏడ్చి పవిత్రత కోసం బోధించి మన నాలుకలు అరిగిపోతున్నాయి తప్ప వాళ్ళలో మార్పు అనేది రావట్లేదమ్మా. ఇది పరిస్థితి. నేరుగా సేవకుడి దగ్గరికి వచ్చి ఇప్పుడు ఆవిడని బయటికి వెళ్ళిపోమని లోపల నుంచి, అది పరిస్థితి. సేవకులకి భలే ఉంటుంది తెలుసండి. పాపం చేస్తున్నారని తెలుస్తుంది, బయటికి పొండి అని అంటే ఎక్కడో చిన్న వాక్యం వచ్చిన గుర్తుకొస్తుంది, అవకాశం ఇద్దాం, లోపల ఉంచితే ఇంకో సమస్య. సంఘంలో వాళ్ళకే ఎర్రలేసేస్తూ ఉంటారు. లేరనుకున్నారా? ఉన్నారు. తెలియనా పోలికలు మనలో ఉన్నాయి అక్కడక్కడ. ఇంకొక సంఘటన చెప్తాను. ఇలాగే ఒక సేవకుడు, అలాగే ఒక స్త్రీ, పెళ్ళైన వాళ్ళేనండి, వీళ్ళందరూ పెళ్ళిగాని వాళ్ళు కాదు, పెళ్ళైన వాళ్ళే. ఆ సేవకుడు అంటే చాలా ఇష్టపడిందంట. ఇష్టపడి ఒకరోజు క్రిస్మస్ పండుగ అవుతూ ఉంటే మనసు చంపుకోలేక, ఇద్దరు పిల్లలు, ఇంజనీరింగ్ చదివే పిల్లలు ఆవిడకి, సేవకుడు కూడా పెద్దోడే, మనసు చంపుకోలేక చిన్న ఉత్తరం రాసిందంట. పాస్టర్ గారండి, నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను అని చెప్పేసి. క్రిస్మస్ హడావిడి కదా, అందరూ హడావిడిగా తిరుగుతూ ఉంటారు చర్చ్ చుట్టూ. అయితే చిన్న పిల్లని పిలిచి ఈ లెటర్ తీసుకెళ్ళి పాస్టర్ గారికి ఇవ్వు అని ఇచ్చింది. పాస్టర్ గారికి ఇవ్వు అని ఇస్తే ఆ పిల్ల సరిగ్గా వెళ్ళలేనట్లుంది, తీసుకెళ్ళి పాస్టర్ గారి చేతిలో పెట్టేసింది. ఏం చేసింది? పాస్టర్ గారి చేతిలో పెట్టేసింది. పాస్టర్ గారు తెలివిగా ఏంటని తీసి, పాస్టర్ గారండి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చదివింది. పాపను పిలిచి ఎవరు ఇచ్చారమ్మా అంటే కరెక్ట్గా ఆవిడ పేరు ఆవిడే ఇచ్చింది అని చెప్పేసి. దేవుడు నిజంగా కొన్ని పాపాలను వెంటనే బహిర్గతం చేసేస్తాడు కదండి. ఆ పిల్ల కూడా కన్ఫ్యూజ్ అవ్వలేదు, ఆ ఆంటీ ఇచ్చింది మీకు ఇమ్మని ఇచ్చింది అనేసి. సో ఇలాంటివి దేవుని బిడ్డలారా గమనించండి. అభిషేక్తుల మీదే బురద చల్లే ప్రయత్నాలు, దేవుని సేవకుల మీదే మనస్సు పడేసుకున్న సందర్భాలు. కొంతమంది అండి మగోళ్ళు చూస్తూ ఉంటే ఉరుకుతూ ఉంటారు. చేతులు కలపడానికి ట్రై చేయడం, చేతులు కలిపి మాట్లాడడం, దగ్గర తాకి మాట్లాడడం. ఏంటిదంతా? ఎన్ని వచనాలు కేకలు వేసి అరిచి చెప్తా ఉన్నాయి, ఓ తిమోతి, నీ యవ్వనేచ్ఛల నుంచి నువ్వు దూరంగా పారిపోవయ్యా, పారిపో. కోరిక పడుతుంది అనేసరికి అలాంటి అవకాశం, అలాంటి వ్యక్తులు, అలాంటి చూపులు మన దగ్గరకు వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? పారిపోవాలి. ఇంకా రాసుకొని పూసుకొని తిరగకూడదు. బలహీనత అనేది శరీరంలో నిజంగా ఎప్పుడు నిన్ను తగలబెట్టేస్తారో తెలియదు. మహా భక్తులైన వారే వ్యభిచారం అనే పాపాన్ని జయించలేక విఫలమైపోయారు ఘోరంగా.
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సంఘానికి చేర్చబడే మనము 1కి 2 సార్లు చెప్తున్నాను, పురుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లకు పిలవటం కానీ, వారితో మాట్లాడడం కానీ, పర్సనల్గా కాల్స్ చేయటం కానీ, చాటింగ్స్ చేయటం కానీ, వాళ్ళకి దగ్గరగా ఉండి మాట్లాడడం కానీ, మీకు ఒకటి తెలుసండి, వాళ్ళు వెంటనే కనిపెట్టేస్తారు. పురుషులేం తక్కువైన వాళ్ళు కాదు, ఎవరు తేడా వెంటనే కనిపెట్టేస్తారు. కనుక మనకేవో వాళ్ళ దగ్గర నుంచి గొప్ప వచ్చేస్తుంది అనుకోవద్దు, వాళ్ళకి అర్థమైపోతాం మనకి విలువ తగ్గిపోతుంది. ఏమాత్రం మనం అలాగా ఉండకూడదు. ఇవన్నీ దిలీలా పోలికలండి. ఆకర్షించింది, మోసం చేసింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, తన స్వలాభం కోసం ఒక అభిషక్తుడిని అమ్మేసిందండి. ఆఖరికి దేవుని బిడ్డలారా, సంసోను పరిస్థితి ఎంత ఘోరంగా అండి. లాస్ట్లో అంతా అర్థమైపోయింది. ఓహో, జుట్టు కట్ చేస్తేనే నా బలం పోతుంది అని చెప్పేశాడు సీక్రెట్. చెప్పిగానే వెంటనే సర్దారులు పిలిచింది, ఒళ్ళో చక్కగా పడుకోబెట్టుకుంది, నురుముతా ఉంది. ఓహో, ఎంత బాగుందో, దలీలా తొడ అనుకుంటున్నాడు పాపం. వెనకతలు ఏం పోతుంది, బలము తగ్గిపోతుంది, లేవలేకపోతున్నాడు. తల కట్ చేసిన తర్వాత లేవలేకపోతున్నాడు. ఏది నా బలము, ఏది నా యొక్క ఈ దారుఢ్యం ఏది అని టెన్షన్ పడిపోతూ ఉన్నాడు. అయ్యో, దేవుడు నన్ను పుట్టుకతో బలవంతుడిగా పుట్టించాడే, ఏంటి ఏదో జరిగింది నాలో అని కంగారు పడతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వెంటనే ఫిలిస్తీన్లు బంధించేశారు, కళ్ళు పీకేశారు, తిరగలు వేసేలా చేశారు, హేళన చేస్తున్నారు, వెటకారం చేస్తున్నాడు. నీ దేవుడు గొప్పోడైతే నిన్ను రక్షిస్తాడు. వాళ్ళు అనుకుంటున్నారు, మా దేవతలే నిన్ను మాకు పట్టుబడేలాగా చేశాయి అని చెప్పి దేవుని యొక్క సేవకుడు ముందు అన్య దేవతలను వాళ్ళ పొగుడుతూ మాట్లాడుతూ ఉన్నారు. ఆఖరికి పశ్చాత్తాపం వచ్చింది సంసోన్లో. తను చేసిన తప్పును తెలుసుకున్నాడండి. లాస్ట్లో పశ్చాత్తాపడ్డాడు. దేవా, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, నేను చేసిన పాపం ఏంటో నాకు తెలిసింది, ఈ దుర్మార్గులందరినీ కూడా నేను చంపేస్తాను అని చెప్పేసి దేవుని బిడ్డలారా ఒక్కసారి బలం అడిగాడు. దేవుడండి తీర్పుకు ముందు కనికరాన్ని ప్రేమించే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత మంచి దేవుడు. మనమందరం పరిపూర్ణమని కాదు ఈరోజు చెప్తా ఉన్నాను. బైబిల్లో చాలామంది వారి జీవితాన్ని సరిగ్గా లేని వాటిని దేవుని యొక్క వెలుగులోనికి వారు వచ్చి వారి జీవితాన్ని మార్చుకున్నారు. ఏం పాపాత్మురాలైన స్త్రీ కదండి, కనిపించట్లేదా? రాహాబు అనే వేశ్య, ఆమె వేశ్య అని వాక్యంలో ఉంది. కానీ తన బ్రతుకును మార్చుకొని సృష్టికర్త జీవాధిపతి అయిన దేవుని నమ్ముకొని మంచి ఒక సల్మాను అనే ఒక బిడ్డకి తను భార్యగా మారిపోయింది. యేసుక్రీస్తు వారు వంశావళిలోకి ఆమె వచ్చేసింది కదా. చీకటి బ్రతుకులండి వెలుగులోనికి వచ్చేవారు మరింత వెలుగుమయం చేసుకొని వాళ్ళే మనకు ఒక పాఠాలుగా దర్శనమిస్తూ ఉన్నారు వాక్యంలో. అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ చీకటిలోనే పుట్టి చీకటిలోనే బ్రతికి చీకటి సంబంధమైన పనులు చేస్తున్న ఈ దలీలా మాత్రము చివరికి కట్టికమైన నరకము అనే చీకటిలోనికి త్రోయబడ్డది. ఆఖరికి ఆ బలం అడిగాడు. ఒక పెద్ద దేవాలయంలోనికి తీసుకొని వెళ్ళారు. సంసోను ఒక 2 సేవకులు పిలిచాడు. నాకు ఒక 2 స్తంభాల దగ్గరికి తీసుకొని వెళ్ళాను, ఎందుకంటే కళ్ళు లేవు కాబట్టి. 2 స్తంభాల మధ్య నిలబడ్డాడు. దేవునికి ప్రార్థన చేశాడు. అయ్యా, నన్ను నువ్వెందుకు పుట్టించావో నాకు తెలుసు, ఒక్కసారి నాకు బలం ఇస్తే ఈ దుర్మార్గులందరినీ చంపేస్తానని చెప్పేసి తన బలాన్ని దేవుడివ్వగా మొత్తం 2 చేతులతో ఆ యొక్క ఆలయాన్ని విరక్కొడతాడు. దాని క్రింద ఆ సర్దార్లు దెలీలా అందరూ కూడా చనిపోతారు. సేవకుడు కూడా చనిపోయాడండి. కానీ ఒక మాట చెప్తాను, సేవకుడు పశ్చాత్తాపడ్డాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో ఎక్కడున్నాడు? విశ్వాస వీరుల జాబితాలో దేవుడు ఉంచుకున్నాడు. కానీ ఆ సేవకుడిని అంతమొందించాలనుకున్న దెలీలా మాత్రము శాశ్వతంగా నరకపాత్రురాలైపోయింది. ఇంకొక విషయం, ఎందుకు పుట్టించాడో దేవుడు ఆ పనిని దేవుడు చేయించుకున్నాడండి. తన జీవితంలో సంసోను చంపిన ఆ ముందు ఎంతమందిని చంపాడో అంతమంది కంటే 2 ఆ రోజు ఫిలిస్తీన్లను అంతమొందించాడు. అందుకే కదా దేవుడు పిలుచుకున్నది, ఫిలిస్తీన్లను జయించడానికే సంసోన్ను పుట్టించాడు. ఆ పని కూడా దేవుడు చేయించుకున్నాడు. కానీ ఈలోపు సేవకుడు నష్టాన్ని భరించాడు, చాలా భయంకరమైన అవమానాన్ని భరించాడు. కానీ దేవుని బిడ్డలారా, ఆ పాపానికి ప్రేరేపించిన స్త్రీ మాత్రం భయంకరమైన నాశనంలోకి వెళ్ళిపోయింది. ఆలోచన చేయాలి.
దేవుడు ఎంత గొప్పవాడు తెలుసండి. మన బ్రతుకులు పరిపూర్ణమైనవి కావు, కానీ నిన్ను తీర్పు తీర్చి ఆయన నరకంలో వేసే ముందు నీకు ఆయన కనికరాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఆయన వెలుగులోనికి వద్దాం, చీకటి బ్రతుకులకు స్వస్తి చెబుతామండి. శరీరంతో మాత్రం పాపం చేస్తే అది పాపం కాదండి, చూపే పాపం అని వాక్యము అంటుంది. మోహపు చూపు పాపం అంటే, మోహపు చూపు మగవాళ్ళే చూస్తారనా, రెండింతలు ఆడవాళ్ళు చూస్తారట. అన్నీ తెలుసుకునే మీ దగ్గరికి వస్తాను నేను, ఎందుకంటే నాకు తెలియదు. రెండింతలు ఇంకా ఎక్కువ ఆడవాళ్ళు, వాళ్ళకంటే ఇల్లే తేడా అంటున్నారు ఇప్పుడు అందరూ. నిజమండి, మేము ఎక్కువ అబ్బాయిలు అమ్మాయిలు ఉన్న ఏరియాలో ఉంటున్నాం. ఎక్కువగా వినిపిస్తున్న మాట ఏంటి తెలుసా, అబ్బాయిల హాస్టల్స్ అన్నీ నిశ్శబ్దంగానే ఉంటున్నాయి, అమ్మాయిల హాస్టల్సే బాగాలేవు. ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్ళిపోతున్నారో తెలియట్లేదు. ఆడపిల్లలు బరి తగ్గించి తిరుగుతున్నారు ఈరోజు. ప్రభుత్వం ఆడవాళ్ళని అణగద్రొక్కేస్తుంది, వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి, వాళ్ళకి కూడా మళ్ళా చదువుకునే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం అనేక చట్టాలు తీసుకొని వచ్చి స్త్రీలను ముందుకు తీసుకొని వెళ్తుంటుంటే, స్త్రీలు దాన్ని అవకాశంగా చూసుకొని మమ్మల్ని ఎవరేం చేస్తారు, మేము ఏం చేసినా కరెక్టే అని బరి తగ్గించి బయట తిరుగుతూ ఉన్నారు. ఇలాంటి స్త్రీలు కూడా ఉన్నారు ఈ లోకంలో. అలాంటి పిల్లల దగ్గరికి మన పిల్లలు వెళ్ళకుండా, అలాంటి జాడకు మనం పోకుండా మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కనుక ఈ దెలీలా ఒక అభిషిక్తుడి జీవితంలోనే చేదును నింపిన స్త్రీగా కనిపిస్తూ ఉంది. తన జీవితాన్ని ఒకవేళ జీవం కలిగిన దేవుని వైపు ఆమె తిప్పుకుంటే ఆమెకు క్షమాపణ దొరికేది, కానీ అలాంటి ఆలోచన ఏ రోజు చేయలేదు. మరింత చీకటిలోనికి ఆమె వెళ్ళిపోయింది. భయంకరమైన ముగింపు. ప్రియదేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. దేవుని వాక్యం అనేక వచనాలు సెలవిస్తూ ఉంది. వేశ్య సంగులకు, వ్యభిచారులకు నేను తీర్పు తీరుస్తాను. వివాహ వ్యవస్థను పాడు చేసే వాళ్ళకి తీర్పు తీరుస్తాను. ఎన్నో కుటుంబాల్లో మరి ఆ దుఃఖాన్ని తీసుకొస్తున్న వారికి నేను తీర్పు తీరుస్తాను. ఈరోజు ఇన్ని చెప్పిన నేనే అనేక మంది స్త్రీల గురించి మీ దగ్గర చెప్పగలను. ఒక స్త్రీ నాకు తెలుసండి, 13 సంవత్సరాల వయసులో పెళ్లి చేశారు. 14వ సంవత్సరానికి పాప పుట్టింది. పాప చనిపోయింది చిన్న వయసులో పుట్టడం వల్ల. తన మెచ్యూర్ జస్ట్ అప్పుడే పెళ్లి చేశారు. తర్వాత 15 సంవత్సరాలకి బాబు పుట్టాడండి. 17 సంవత్సరాలకి ఇంకొక బాబు పుట్టాడు. 18 సంవత్సరాలకి భర్త చనిపోయాడు. ఆమె చాలా సౌందర్యవతి. ఆమెను చూస్తే ప్రతి పురుషులకు కూడా ఆశ కలిగే విధంగా ఆమె ఉంటుంది. అంత అందమైన స్త్రీ. ఆవిడకి ఇంకా అప్పటికి దేవుడు అంటే తెలియదు. ఎంతోమంది నీ పిల్లల్ని నిన్ను పెంచుతాం మా దగ్గరికి వచ్చి అని ఎంతోమంది పురుషులు ఆమె వెంట పడ్డారు. నేటికి కూడా ఆమె చాలా నిక్కచ్చిగా నిలబడ్డది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రభువుని నమ్ముకుంది. ఆమె అంటుంది, నన్ను ఎక్కడా తప్పిపోకుండా దేవుడు నన్ను కాపాడుకుంటూ వచ్చాడమ్మా. నా పవిత్రతను కాపాడుకోవడానికి ఎన్నో విషయాలు. నా బంధువుల దగ్గరే నాకు సేఫ్టీ లేదమ్మా. నేను ఇంట్లో ఉన్నప్పుడే భయపడుతూ పడుకునేదాన్ని, ఎవరు నన్ను ఏం చేస్తారో అని. కానీ ఇప్పుడు నిజంగా దేవుని దగ్గరికి వచ్చి నేను పూర్తిగా అన్నీ విడిచిపెట్టేసుకుని దేవుడే నా భర్త అని నేను బ్రతుకుతున్నానని చెప్తుంది. దేవునికి స్తోత్రం. కనుక స్త్రీలుగా మనం చాలా గట్టివాళ్ళం. కొన్ని విషయాల్లో ఆ మొండితనాలు, ఆ యొక్క చెడు తలంపులు, ఆలోచనలు, అలా తయారవ్వడాలు, ఇవన్నీ స్వస్తి చెందుతాం. అన్నిటికంటే అభిషేకం కోల్పోతాం మనం. దేవుడు నానాటికి మళ్ళీ అభిషేకించి వాడుకోవాలి అంటే శరీర కోరికలకు, ఆశలకు మనం సిలువలు వేస్తూ ఎక్కడికక్కడ పవిత్రీకరించుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడే నిన్ను ఒక పరిశుద్ధమైన పాత్రగా దేవుడు వాడుకుంటాడు. కనుక దెలీలా మనకి ఒక పాఠాన్ని నేర్పించింది. మనం ఎవ్వరి జీవితాల్లో చేదును నింపే వాళ్ళుగా ఉండకూడదు. సంఘమునకు చేరే వాళ్ళ విషయంలో, వెలుపుర వాళ్ళ విషయంలో, ప్రతి విషయంలో కూడా ప్రభువా నా దృష్టి ఎవరినైనా పాడు చేస్తుందా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఒకసారి ఆలోచన చేద్దాం. నీవు ఉద్దేశపూర్వకంగా పాపం చేయకపోవచ్చు, కానీ నీ శరీర ఆకృతి కానీ, నీవు తయారయ్యే విధానము కానీ ఇతరులను ఆకర్షించే విధంగా ఉందా? అది కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని ఒప్పిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టు. రూతు వలె బోయాజు చూసిన వెంటనే అమ్మా అని పిలిచినట్లుగా ఎవరు మళ్ళీ చూసినా అటువంటి భావన కలిగే విధంగా మన బ్రతుకులను మార్చమని దేవుని సన్నిధిలో వేడుకున్నాం.
అంతేకాదు ఒకవేళ నీ జీవితంలో తెలిసి తెలియక గతంలో ఏదైనా ఇలాంటి అనుభవం నీకు ఎదురైందేమో, ఒకవేళ నీవే ఏదైనా పాపం చేసి ఉన్నావేమో, దెలీలాలాగా అదే పాపంలో కొనసాగి నిత్య నరకములోనికి వెళ్ళిపోకుండానట్లు ఒక సమరయ స్త్రీని మార్చినట్లుగా, ఒక పాపాత్మురాలైన స్త్రీని మార్చినట్లుగా, దేవుడు ఒక రాహాబుకు అవకాశం ఇచ్చినట్లుగా మనకు తన కనికరము అనే అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రభువా, నా గతాన్ని తుడిచివేయి నాయనా. ఇక్కడి నుంచి నేను వేసే ప్రతి అడుగు, ప్రతి మాట, ఆలోచన, చూపు, నడవడిక, తలంపు పరిశుద్ధంగానే ఉండాలి. నీవే నాకు భర్తవి, నీవే నాకు తండ్రివి అయ్యా, నీవే నాకు అన్నదమ్ముడువు, స్నేహితుడువు. నీ దృష్టిని నేను ఆకర్షించాలి ప్రభువా. అయ్యా నీకు వందనాలు. నీవు పరిశుద్ధుడివై ఉన్న ప్రకారము నా సమస్త ప్రవర్తనలో ప్రభువా నేను పరిశుద్ధురాలిగా నన్ను తీర్చిదిద్దయ్యా. ఏ విషయంలో కూడా లోకాన్ని ఆకర్షించాలని కానీ, అయ్యా లోకానికి నేను బాగా కనిపించాలనే ఆలోచనలు కానీ నాలో రానివ్వద్దు ప్రభువా. నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా నీకు వందనాలు ప్రభువా. నీ వాక్యాన్ని అయ్యా ఒక అలంకరణగా నా జీవితంలో మార్చుకోవడానికి సహాయం చేయ. అయ్యా ఈ దినము నుంచి నా ప్రవర్తన అంతటిలో మార్పు తీసుకురా అయ్యా. నీ అభిషేకము నాకు కావాలి తండ్రి. నువ్వు నన్ను వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను, కానీ ఈ బలహీనతను నేను జయించలేకపోతున్నాను, ఈ ఆశలను నేను జయించలేకపోతున్నాను అని పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే దేవుడు మన ఆశలను తీర్చి ప్రతి ఒక్క పాప సంబంధమైన ఆలోచన మీద మనకి జయమిచ్చే పరిశుద్ధాత్మను మనలో ఉంచాడు. మరి ధైర్యముతో దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దెలీలాను మా ముందు పెట్టి మీరు నేర్పించిన పాఠాలను బట్టి నీకు స్తోత్రాలు. ఒక సేవకుడి జీవితంలో ఆమె తీసుకొచ్చిన తీవ్రమైన ప్రభావము ఎంత కఠినమైన పరిస్థితుల్లోనికి సేవకుడు నెట్టేసిందో ప్రభా. నిజంగా సేవకుడిలో బలహీనత ఉన్న మాట నిజమే, కానీ తండ్రి ఆమె ప్రభా ఇంకా దానికి మరింత ఆద్యము పోసి నాయన అయ్యా తన యొక్క నాయన తండ్రి జీవితంలో ఎంత బాధను, అవమానాన్ని, నిందలను తండ్రి అవహేళను భరించేటట్లు చేసిన దెలీలా అలా మేమెవ్వరము ఉండకూడదు. ఆమె పోలికలు కానీ తండ్రి అటువంటి సంబంధమైన ఏది కూడా మా జీవితంలో లేకుండా ప్రభా మా వల్ల ఎవ్వరికి ఏ ఇబ్బంది కలగకుండా పరిశుద్ధురాలు అనిపించుకున్నటకు తగినట్లుగా మా అంతరంగ అలంకరణ మీద నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకమును మీరు దయచేయమని వేడుకుంటూ ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరి జీవితాల్లో ప్రభా ఒక నూతనమైన పశ్చాత్తాపాన్ని, మారు మనసును మీరు తీసుకురమ్మని అడుగుచు తండ్రి. నాయన నీ ఎదుట నాయన నిర్దోషులుగా, నిష్కలంకులుగా, పరిశుద్ధులుగా, నీ దృష్టిని ఆకర్షించే స్త్రీలుగా మమ్మల్ని మార్చమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువును రక్షకుడునైనా యేసు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి మేము పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్.